హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ది రేట్ ఆఫ్ Ankaballi02. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మార్నింగే లేచేసా. లెట్స్ గో, కమ్ ఆన్. చేసామో. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కాలపత్రి బీచ్కి అయితే రెడీ అవ్వాలి. ఇదంతా ఇక్కడ నైట్ క్యాండిల్ నైట్ డిన్నర్ జరిగింది. అక్కడేమో బీచ్, ఇదేమో క్యాండిల్ నైట్ డిన్నర్. పక్కనే మన రూము, అదిగో కనిపిస్తుంది కదా, అదే మన రూము. సో ఇదంతా బాగుంది, ఇక్కడంతా ఇలా బాగుంటుందని చెప్పేసి మేము రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది రూమ్ కూడా. సో ఇప్పుడు మనం ఫ్రెష్ అయ్యి రిసార్ట్ నుంచి కాలపత్రి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదిగో చూడండి, అక్కడ రూట్ మ్యాప్ పెట్టారు. కాలపత్రి బీచ్కి అయితే స్ట్రైట్గా వెళ్ళాలంట, డాల్ఫిన్ రిసార్ట్కి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట. సో ఇంకా మనం కాలపత్రి బీచ్కి వెళ్ళడానికి 4.50 కిలోమీటర్స్ ఉంది. ఇది నా వైపు చూపించి ఒకసారి. హెల్మెట్ మాత్రం పక్కా, హెల్మెట్ లేకపోతే కేసు రాస్తారు. సో ఇక్కడ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ వీడియోస్, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. ఇదైతే కాలపత్రి బీచ్ వ్యూ. ఇదంతా ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా ఫేమస్, ఎక్కువ కొబ్బరి చెట్లే ఉంటాయి అండమాన్ మొత్తం. వెల్కమ్ టు కాలపత్రి బీచ్. సో లెట్స్ కమ్ ఆన్ గాయ్స్. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఈలోపు ఆర్డర్ ఇచ్చి మీకు బీచ్ వ్యూ చూపిస్తా. చూసారు కదా, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. వీడియోస్, ఫొటోస్ అవి తీసుకొని అప్పుడు మనం మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే బీచ్లో ములగం మేము. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view.
షార్ట్ వీడియోస్ ఎలా తీసుకున్నామో ఇప్పుడు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మ్యాగీ ఆర్డర్ వచ్చేసింది. అదిగో అక్కడ ఇంకా వ్యూ చూపిస్తాను చూడండి. నోటీస్ బోర్డు పెట్టారు. ఇక్కడే సిమ్ పనిచేయదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ అండ్ అప్పుడప్పుడు ఎయిర్టెల్ కూడా పనిచేస్తుంది. చుట్టూ గ్రీనరీ, హాయిగా గాలి వేస్తుంది. మా వారు అండ్ ఫ్రెండ్స్ అక్కడ రిలాక్స్ అవుతున్నారు. సిట్టింగ్ ఏరియా, నేను కూడా వెళ్ళి రిలాక్స్ అవుతాను. చూడండి ఇదంతా కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో. సో నేను కూడా రిలాక్స్ అయ్యి అప్పుడు అక్కడికి వెళ్దాం. చెప్పాను కదా కొబ్బరి బండలు ఫేమస్ అని. ఇవన్నీ కూడా పూసలతో రెడీ చేస్తారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా చెప్పాను కదా, శంఖాలు గవ్వలు ఎక్కువగా అమ్ముతారని. సో ఇవి ఇక్కడ ఎక్కువ రేట్స్. అదిగో చూడండి ఎక్కువ శంఖాలు అవే ఉన్నాయి ఇక్కడ. బట్ మనం ఎక్కువ యూజ్ చేయం, కానీ చాలామంది పట్టుకెళ్తున్నారు. చూడండి ఇవన్నీ కూడా ఆ షాప్సే. ఓకే, ఇప్పుడైతే మనం కాలపత్రి బీచ్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. నేను స్కూటీ మీద డ్రైవ్ చేస్తున్నా, మా వారు బ్యాక్ సైడ్ కూర్చొని వీడియో తీస్తారు. లంచ్ చేయడానికి నేను వెళ్ళిన రెస్టారెంట్కి ఈరోజు కూడా వెళ్ళిపోదాం. అక్కడ కలుద్దాం రండి. ఫుడ్ అయితే వచ్చేసింది. తినేసి ఫాస్ట్గా మళ్ళీ షిప్ దగ్గరికి వెళ్ళాలి. టైం అయిపోతుంది, ల్యాక్ చేయకుండా ఫాస్ట్గా తినేయాలి. చూసారు కదా, ఫైనల్గా మనం మళ్ళీ జెట్టి పాయింట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం స్కూటీ ఓనర్కి స్కూటీ అయితే ఇచ్చేయాలి. చూడండి అక్కడ షిప్పింగ్ ఏరియా. ఇప్పుడు స్కూటీ అతనికి స్కూటీ ఇచ్చేసి మనమైతే షిప్ ఎక్కేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మన కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది. టైం అయితే అయిపోయింది, లేట్ చేసేసాం మనమే. అక్కడ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదంతా జెట్టి పాయింట్. సో ఇప్పుడైతే అక్కడ టికెట్ అయితే ఇవ్వాలి. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం లోపల ఎంటర్ చేస్తారు. సో ఇప్పుడైతే టికెట్ చెకింగ్ అయిపోయింది చెకింగ్. వెళ్ళిపోతున్నాం, ఫాస్ట్గా వెళ్ళాలి. మన కోసం అక్కడ షిప్ ఆగుంది. ఇక్కడ కూడా చెక్కింగ్, ఎక్కడ పడితే అక్కడే చెక్కింగ్ బుర్రపాడైపోతుంది. సో ఇప్పుడైతే షిప్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి షిప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కూడా చూపించాలి, షిప్ ఎక్కిన తర్వాత కూడా చూపించాలి. సో ఫైనల్గా షిప్లోకి అయితే వచ్చేసాం. చెప్పాను కదా ఇది స్నాక్స్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వ్లాగ్ అయిపోయింది. వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. సో ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్కి వెయిటింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.